ఇది మందు చూపించినా బండి ఆడి తీసుకోరమండి ఆ దగ్గర తీసుకోవాలి ఆ మోటికి ఆడెత్తారంతా ఆడి ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు వైసీపీ నేతలు వచ్చి రీకాల్ బాబు అనేది ఒక ప్రోగ్రాం పెట్టి ఇక్కడ మా తాడిపత్రి హరితవనం లాగా ఉంటుంది. మా ఊరికి గ్రీన్ సిటీ క్లీన్ సిటీ అనే పేరుంది. ఆ సిటీని వచ్చి ఈ రోజు డర్టీ సిటీ లాగా ఇక్కడ మార్చిపోయినారు. ఒక్కసారి ఇక్కడ చెత్త మీరు చూసినట్టయితే వాళ్ళు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టినట్లు లేదు. అది ఏదో తినడానికి తాగడానికి వచ్చినట్లుంది. దీనికి ఒక పేరు మళ్ళీ మేము వస్తామనేసి అడుగు పెట్టాము, అడ్డాలు అడుగు పెట్టాము, గడ్డాలు అడుగు పెట్టామనేసి కొంతమంది అవాకులు చవాకులు కూడా తేలుతున్నారు. మా జేసీ సార్ అనుకున్నారు కాబట్టే మీరు కాలు పెట్టినారు ఈ అడ్డాలో. లేకపోతే మీకు అక్కడే మీకు ఎంట్రన్స్ లోనే మీ కాలు కూడా ఉండేది కాదు. మా జేసీ సార్ అనుకున్నారు కాబట్టి మీరు అడ్డాలో కాలు పెట్టినారు, వచ్చి ఇక్కడంతా నాశనం చేసి పోయినారు. మా తాడిపత్రిలో ప్లాస్టిక్ రహిత సిటీ అనేది మా తాడిపత్రికి పేరుంది, గ్రీన్ సిటీ అనే పేరుంది. ఇంత మంచి తాడిపత్రిని వచ్చి ఈ రోజు ప్రోగ్రాం పెట్టి భ్రష్టు చేసిపోతే మున్సిపల్ కార్మికులు అందరూ సమ్మెలో ఉన్నారు, నిరవధిక సమ్మెలో ఉన్నారు. కాబట్టి మేము కౌన్సిలర్స్ ప్రతిరోజు కూడా మా వార్డుల్లో కూడా మేము వెళ్ళి క్లీన్ చేసుకుంటున్నాము. అయినా వీళ్ళు వేసిపోయిన చెత్తనంతా మా చైర్మన్ సార్ మేమందరం కలిసి ఈ రోజు క్లీన్ చేయడం జరిగింది. ఇది వాళ్ళు చేసుకున్న బాబు రీకాల్ ప్రోగ్రాం. ఒక్కసారి చూసినట్లయితే గమనించండి మీరే. ఇది చూడండి చెత్త, ఇక్కడ చూడండి చెత్త. ఈ చెత్త అంతా మా కౌన్సిలర్స్ మా చైర్మన్ సార్ మేమందరం కలిసి క్లీన్ చేసుకున్నాము. మేము ఎప్పుడు తాడిపత్రి బాగు కోసమే మేము కృషి చేస్తాం కానీ తాడిపత్రి నాశనాన్ని అయితే కోరుకోము. దానికి నిదర్శనమే ఈ చెత్త అంతా మేము ఎత్తి వేసిండేది. నమస్కారం.